కర్కాటక రాశి వారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి. మీ గుడ్ టైం మొదలయ్యింది. మీపై లక్ష్మీదేవి దృష్టి పడింది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. ఈ వీడియో చూడని వారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పుకోవటం జరుగుతుంది. కర్కాటక రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందనున్నారు అని కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుంది. అవి ఏమిటో, అలాగే ఏ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుందో అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వెళ్ళిపోదాం. సాధారణంగా లక్ష్మీదేవి మన ఇంటికి కొన్ని రూపాలలో అడుగు పెడుతుంది. కానీ మనం వాటిని గుర్తించకుండా వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకుంటూ ఉంటాము. మరి ఇంతకీ కర్కాటక రాశి వారి ఇంటికి లక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుందో తెలుసుకుందాము. కర్కాటక రాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆవు రూపంలో ప్రవేశించనున్నది. ఇంటి చుట్టూ ఆవుల గుంపు కనిపించటం లేదా తమ ఇంటికి తరచుగా ఆవులు రావటం కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతమే. ముఖ్యంగా తెల్లని ఆవు ఇంట్లోకి ప్రవేశిస్తే అది అత్యంత శుభప్రదంగా భావిస్తారు. తెల్లని ఆవు పరిశుభ్రత, స్వచ్ఛత, శాంతికి ప్రతీక. ఆవు రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారి జీవితంలో పాలు, పెరుగు, నెయ్యి వంటి సంపదలు పెరగబోతూ ఉన్నాయని కూడా అర్థం. ఇది కేవలం భౌతిక సంపద కాదు, ఆరోగ్యం, కుటుంబ వృద్ధి, మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయని సూచిస్తుంది. ఇక ఆవు దూడతో సహా ఇంట్లోకి వస్తే అది సంతాన సౌఖ్యము, కుటుంబంలో కొత్త సభ్యుల రాక లేదా వంశాభివృద్ధికి బలమైన సంకేతం. ఈ సందర్భంలో కర్కాటక రాశి వారు చేయవలసినది ఆవును గౌరవంగా స్వాగతించటం, దానికి ఆహారము, నీరు అందించటం ద్వారా లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా అవుతుంది. ఆవును పూజించటం, దానికి దక్షిణ పండ్లను సమర్పించటం ద్వారా ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్మకం. ఈ రూపంలో లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఉడత రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక ఉడత ప్రవేశిస్తున్నట్లయితే అది లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఉడత సాధారణంగా చురుకుగా, చలించకుండా ఉంటుంది. ఇంట్లోకి వచ్చి ఏదైనా తిని లేదా కేవలం అటూ ఇటూ పరిగెత్తితే అది శ్రమకు తగిన ఫలితం. ఆర్థిక పురోగతి రాబోతున్నాయని సంకేతం. ఉడత చిన్న గింజలను కూడా సేకరించి నిల్వ చేసుకునే స్వభావం కలది. ఇది పొదుపు, ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీక. కాబట్టి ఉడత రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుందని, పొదుపు పెరిగి ఇబ్బందులు తొలగిపోతాయని సూచిస్తుంది. ఉడతను చూసినప్పుడు దానికి పండ్లు, గింజలు, బియ్యం వంటివి అందించడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లుగా అవుతుంది. ఇది కేవలం జీవకారుణ్యం మాత్రమే కాదు, ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక మార్గం. ఇంట్లో ఉడత తిరుగుతూ ఉండటం శుభసూచకం. ఇది సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. ఇంట్లో ప్రశాంతత, ఆనందము వెల్లివిరుస్తాయి. కుటుంబంలో సంతోషము, ఐక్యత పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉడత రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తుంది. చిన్న చిన్న పనులను కూడా నిబద్ధతతో, భక్తితో చేయటం ద్వారా దైవానుగ్రహం పొందవచ్చునని గుర్తు చేస్తుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మరింత బలపడుతుంది. నెమలి రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక నెమలి ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే అని భావించాలి. నెమల ప్రవేశం అత్యంత అరుదైన, శుభప్రదమైన సంకేతం. ఇది కేవలం అందమైన దృశ్యం కాదు, అదృష్టము, ఐశ్వర్యము, శ్రేయస్సు, ఆనందము ప్రవహించబోతూ ఉన్నాయని బలమైన సూచన. నెమలి ప్రవేశించినప్పుడు అది తన ఈకలను విప్పి నాట్యం చేస్తే అది అత్యంత శుభ సూచకం. ఇది శుభకార్యాలు, వివాహాలు, పండుగలు ఇంట్లో జరగబోతూ ఉన్నాయని సూచిస్తుంది.
ఆర్థికంగా నెమలి ప్రవేశం, అనుకోని ధన లాభాలు, వ్యాపార వృద్ధి, పెట్టుబడులలో విజయం లభిస్తాయని సూచిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక లాభాలు నెరవేరుతాయి. నెమలి రక్షక శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఇది ఇంట్లోకి ప్రవేశించటం వల్ల నరదృష్టి, దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శాంతి, సామరస్యం పెరుగుతాయి. నెమలి రంగురంగుల ఈకలు జీవితంలో ఆనందము, వైవిధ్యము పెరుగుతాయని కూడా సూచిస్తాయి. నెమలిని చూసినప్పుడు దానికి నీరు, ధాన్యము అందించటం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లు అవుతుంది. అది సహజంగా తిని వెళ్ళిపోతే అది శుభప్రదం. నెమలి ఇంటి పరిసరాల్లో తరచుగా కనిపించటం కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతమే. ముఖ్యంగా నెమలి ఉదయపు వేళల్లో ప్రవేశిస్తే అది రోజుకు శుభప్రదాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు. నెమలి రూపంలో లక్ష్మీదేవి రాక వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఉన్నత స్థాయికి ఎదుగుదల లభిస్తాయని సూచిస్తుంది. ఇది విజయము, కీర్తి, గౌరవం కూడా తీసుకువస్తుంది. అన్ని రంగాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కప్ప రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక కప్ప ప్రవేశిస్తున్నట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఇది అనూహ్యమైన ధనలాభాలు, ఆర్థిక అభివృద్ధి, అదృష్టం రాబోతున్నాయని సూచిస్తుంది. కప్ప ప్రవేశం ఆర్థికంగా స్థిరత్వము, కొత్త అవకాశాలు తెస్తుంది. కప్ప సాధారణంగా నీరు, తేమ ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంది. ఇంట్లోకి కప్ప ప్రవేశించటం పచ్చదనం, జీవశక్తి పెరుగుదలకు సంకేతం. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. కుటుంబంలో ఆరోగ్యము, సుఖ సంతోషాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. కప్పలు పరిసరాల శుభ్రతకు కూడా దోహదపడతాయి. అవి కీటకాలను తింటాయి. ఇది దుష్టశక్తులు, ప్రతికూలతలు ఇంట్లో నుంచి తొలగిపోతాయని సూచిస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కప్పలను చూసినప్పుడు వాటికి ఎటువంటి హాని చేయకుండా వాటిని సహజంగా వెళ్ళనివ్వటం ముఖ్యం. వాటికి నీటిని అందించటం ద్వారా లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా అవుతుంది. ముఖ్యంగా బంగారు రంగు లేదా పచ్చని రంగు కప్ప ఇంట్లోనికి వస్తే అది అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగులు ధనము, సంపద, వృద్ధికి ప్రతీకలు. కప్ప రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి అనుకోని ఆర్థిక వనరులు లభిస్తాయని, ఇబ్బందులు తొలగిపోయి సుఖమయ జీవితం లభిస్తుందని సూచిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు తమ ఆర్థిక ప్రణాళికను సమర్థవంతంగా రూపొందించుకోవాలి. కప్ప రూపంలో లక్ష్మీదేవి రాక ఆర్థిక క్రమశిక్షణ పాలించాలని, వృధా ఖర్చులను తగ్గించాలని గుర్తు చేస్తుంది. ఇది పెట్టుబడులు పెట్టడానికి, పొదుపు చేయడానికి అనుకూలమైన సమయం. చిన్న పాప రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని తరచుగా బాలిక రూపంలో పూజిస్తారు. ముఖ్యంగా కన్యా పూజలలో ఆడపిల్లలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా భావిస్తారు. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక చిన్న పాప ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఇది కేవలం ఒక పాప రావటం కాదు, సంతానం, సంతోషం, కుటుంబ వృద్ధి, కొత్త ఆరంభాలు, శుభకార్యాలు రాబోతున్నాయని బలమైన సంకేతం. చిన్న పాప ప్రవేశించినప్పుడు అది సాధారణంగా ఆనందము, కేరింతలతో ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం, ఉత్సాహము నెలకొంటుంది. ఇది కుటుంబంలో కొత్త సమస్యల రాక, వివాహాలు లేదా సంతాన సౌఖ్యం లభిస్తుందని సూచిస్తుంది. ఆర్థికంగా చిన్న పాప ప్రవేశం అనుకోని ధనలాభాలు, పెట్టుబడులలో విజయం, స్థిరమైన ఆదాయం లభిస్తాయని సూచిస్తుంది. చిన్న పాపలు నిస్వార్థమైన ప్రేమ, ఆనందంను కలిగి ఉంటారు. వారి ఉనికి ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలను పెంచుతుంది. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్న పాపను చూసినప్పుడు దానికి బహుమతులు, మిఠాయిలు, బట్టలు అందించడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లుగా అవుతుంది. దాన్ని గౌరవంగా, ప్రేమగా చూసుకోవటం ముఖ్యం. చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి భవిష్యత్తులో శుభప్రదమైన మార్పులు సంభవిస్తాయని, ఆనందమయమైన జీవితం లభిస్తుందని సూచిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి రాక కుటుంబ విలువలకు, సాంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని గుర్తు చేస్తుంది. ఇది అభివృద్ధి, సమృద్ధి, సంతోషంతో కూడిన జీవితాన్ని సూచిస్తుంది. ముత్తైదువు రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి
ఒక ముత్తైదువు ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఇది అత్యంత అరుదైన శుభప్రదమైన సంకేతం. ఇది సౌభాగ్యము, ఐశ్వర్యము, శ్రేయస్సు, దీర్ఘాయువు, కుటుంబంలో శుభకార్యాలు ప్రవేశించబోతూ ఉన్నాయని బలమైన సూచిక. ముత్తైదువు ప్రవేశించినప్పుడు అది సాధారణంగా శాంతంగా, గౌరవప్రదంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు, పండుగలకు, మంగళకరమైన సంఘటనలకు ఇది సూచన. ఆర్థికంగా ముత్తైదువు ప్రవేశం అనుకోని ధనలాభాలు, వ్యాపార వృద్ధి, పెట్టుబడులతో విజయము లభిస్తాయని సూచిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లాభాలు నెరవేరుతాయి. ముత్తైదువుల ఆశీర్వాదాలు సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శాంతి, సామరస్యం పెరుగుతాయి. వివాహిత స్త్రీలకు భర్త ఆరోగ్యము, ఆయుష్ పెరుగుతాయి. అవివాహితులకు వివాహ బంధాలు కుదురుతాయి. ముత్తైదువును చూసినప్పుడు వారికి గౌరవంగా స్వాగతం పలకాలి. వారికి పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు, బట్టలు, దక్షిణ అందించడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లుగా అవుతుంది. వారి ఆశీర్వాదాలను తీసుకోవటం ద్వారా ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్ముతూ ఉంటారు. ముత్తైదువులు ఇంట్లో భోజనం చేయటం కూడా అత్యంత శుభప్రదం. ముఖ్యంగా ముత్తైదువు రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యము, గౌరవము, సామాజిక గుర్తింపు లభిస్తాయని సూచిస్తుంది. ఇది విజయము, కీర్తి, గౌరవం కూడా తీసుకువస్తుంది. అన్ని రంగాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు దాన ధర్మాలు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మరింత బలపడుతుంది. ముత్తైదువుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించటం ద్వారా వారి జీవితంలో శాశ్వతమైన సంపద, శ్రేయస్సు నెలకొంటాయి. ఈ 6 రూపాల్లో ఏ ఒక్క రూపంలో లక్ష్మీదేవి ప్రవేశించిన కర్కాటక రాశి వారికి ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అనేక శుభాలు కలుగుతాయి. అనుకోని ధనలాభాలు, వ్యాపార వృద్ధి, పెట్టుబడులలో విజయము, స్థిరమైన ఆదాయం, కుటుంబంలో శాంతి, సామరస్యం, సంతోషం, కొత్త సభ్యుల రాక, వివాహాలు, సంతాన సౌఖ్యము, కుటుంబ సభ్యులకు ఆరోగ్యము, దీర్ఘాయువు, వ్యాధుల నుండి ఉపశమనం, ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ప్రతికూలతలు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపార విస్తరణ, కొత్త అవకాశాలు, సమాజంలో గౌరవము, కీర్తి, మంచి పేరు, దైవభక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఈ 6 రూపాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, ఆమె యొక్క వివిధ కోణాలను సూచిస్తాయి. కర్కాటక రాశి వారు ఈ సంకేతాలను గుర్తించి, గౌరవించి వాటికి అనుగుణంగా వ్యవహరించడం ద్వారా వారి జీవితంలో అధిక సంపద, ఆనందము, శ్రేయస్సు లభిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవంలోని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా, అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి. ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు.
చాలా కష్టపడుతూ ఉంటారు. డబ్బులు ఖర్చు చేస్తారు. కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక ఉద్యోగ జీవితం. చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏమిటంటే, ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటమా, దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించటం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామం పఠించటం ద్వారా ఆమె అనుగ్రహం మరింత బలపడుతుంది. ధన వశీకరణ, జన వశీకరణ, ప్రేమ వశీకరణ వంటి వాటికి ఈ సమయంలో అవకాశం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం సుఖమయం అవుతుంది. కర్కాటక రాశివారు తమ జీవితంలో అద్భుతమైన మార్పులను చూడబోతూ ఉన్నారు. ఈ శుభగడియలను సద్వినియోగం చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నాము.